సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఐ శివశంకర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి నడిపే వాహనాలు, రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనాల్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలో దాదాపు 100కు పైగా వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల ప్రకారం పట్టణంలో 2 రోజుల పాటు నాకాబందీ నిర్వహిస్తున్నట్టు సీఐ చెప్పారు. డిస్కస్ చేసేది అందరు క్లియర్ చెప్పండి. ఎవరు ఫోన్ చేయొద్దు, అవసరం లేదు. మొత్తం అందరూ వెళ్ళిపోమని చెప్పండి. 1 తారీఖు కాదు రమ్మని చెప్పండి. ఆఫ్టర్ 1 పోలీస్ అనేది ఒక వర్డ్ ఆఫ్ కమాండ్ నడుస్తుంది. వర్దింగ్ తాగి పెట్టావు పట్టణ ప్రజలకు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ నా తరఫున మీకు అందరికీ తెలియజే విన్నపం ఏంటంటే, రేపు జరగబోయే ప్రోగ్రామ్కి అంటే 31 డిసెంబర్ 2025 అంటే ఈ సంవత్సరానికి అంతిమ వీడ్కోలు పలుకుతూ వచ్చే సంవత్సరం 2026కి మనం ఎంటర్ కాబోతున్నాం. కాబట్టి అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, తల్లిదండ్రులందరికీ అదేవిధంగా గార్డియన్స్ అందరికీ చెప్పే విన్నపం ఏంటంటే, ఎవరు కూడా పిల్లలందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని డ్రంకెన్ కండిషన్లో ఉండకుండా డ్రైవ్ చేసుకుంటూ ఆఫ్టర్ డ్రంకెన్ కండిషన్లో రోడ్ల మీదకి రాకుండా చూసుకోండి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్లు కూడా, మైనర్ డ్రైవింగ్లు కూడా ప్రోత్సహించకండి. ఎందుకంటే రేపు అంతా రోడ్లపైనే ఉంటాం. మేము భద్రతలో భాగంగా అన్ని పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు నాకాబందీ గౌరవ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 100 వెహికల్స్ని మనం సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వెహికల్స్ అందరికీ రిలవెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, 1వ తారీఖు రోజు వరకు ఈ వెహికల్స్ మాకు అదుపులోనే ఉంటాయి. దాని తర్వాత మాత్రమే ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అవన్నీ పరిశీలించి వాటిని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.